Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. జిల్లా ఎస్పీ అమిత్ భర్దార్ ఆదేశాల మేరకు గంజాయి తాగే వారిని అదుపు చేసే కొత్త పద్ధతి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుసరిస్తున్నామని అడ్డతీగల సీఐ గజేంద్ర కుమార్ తెలిపారు. బయోచెక్ అనే ర్యాపిడ్ కిట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని 6 నెలల క్రితం గంజాయి తాగిన వ్యక్తి కూడా గుర్తించొచ్చని, ఈ కిట్లో సదరు వ్యక్తి మూత్రం ఒక చుక్క వేసినట్లయితే అతను గంజాయి తాగే వ్యక్తి అయితే వెంటనే పాజిటివ్ వస్తుందని, గంజాయి అలవాటు లేని వ్యక్తికి నెగిటివ్ వస్తుందని, గంజాయికి ఇక ఎవరూ అలవాటు పడకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే వినూత్న ప్రయత్నమని, ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, అనంతరం వారికి ఎవరు సరఫరా చేస్తున్నారు అన్న దానిపై ఆరా తీయడం జరుగుతుందని, ఆ వ్యక్తులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని సిఐ గజేంద్ర తెలిపారు. గంజాయికి కొత్తగా అలవాటు పడిన వారు ఎవరైనా ఉంటే వారికి గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం జిల్లా అడ్డతీగల సర్కిల్ సిఐగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనం గంజాయి తాగే వాళ్ళని, గవర్నమెంట్ గంజాయి తాగే వాళ్ళందరినీ గంజాయికి ఎవరు అలవాటు పడకుండా ఉండాలని, గంజాయి నిర్మూలించాలని చెప్పి కొత్తగా పథకం ద్వారా, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పోలీసు వాళ్ళందరూ కలిసి గంజాయి దానికి ఒక టెస్ట్ అంటే ర్యాపిడ్ టెస్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఇది అంతకుముందు గంజాయి ఎవరైనా తీసుకున్న లేదా గంజాయి వాళ్ళ దగ్గర ఉంటే పట్టుకోవడం జరిగేది, వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టడం జరిగేది. ఇప్పుడు అలా కూడా కాదు. వాళ్ళు ఎవరైనా గంజాయి తాగి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 6 నెలల్లోపు ఎప్పుడైనా గంజాయి తాగి ఉంటే ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పరివర్తనలోకి లేదా ఒకసారి 2 సార్లు తక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళకి పరివర్తన కలిగజేసి వాళ్ళకి ఇంకొకసారి గంజాయి ఎడిట్ కావద్దని చెప్పడం జరుగుతుంది. ఇది శాంపిల్ అండి. ఈ శాంపిల్ని జస్ట్ ర్యాపిడ్ టెస్ట్ ఏదైతే మనకి ఈ ప్రెగ్నెంటీ టెస్ట్ ఎట్లా ఉంటుందో అలాగే ఈ స్ట్రిప్ ఉంటుంది. దాంట్లో ఈ స్ట్రిప్ని కింద పెట్టి ఇక్కడ పెడతానా, ఓకేనా? చూస్తారు దగ్గరికి వీడియోని పెట్టి. ఈ స్ట్రిప్ ఉంటుంది. దీంట్లో సిటీ అని ఉంటుంది. ఇక్కడ శాంపిల్, యూరిన్ శాంపిల్ దీంట్లో వేయాలి. ఒక చిన్న కప్లో ఏదైనా ఎవరిదైతే మనం టెస్ట్ చేయాలనుకున్నామో వాళ్ళది యూరిన్ తీసుకుని, ఆ యూరిన్ శాంపిల్ ఒక 2 డ్రాప్స్ తీసుకొని ఈ శాంపిల్ ఉన్న చోట ఒక 2 డ్రాప్స్ వేసినప్పుడు ఏదైనా గంజాయి అతను తాగి 6 నెలలకు ఎప్పుడైనా తాగి ఉన్నా లేదా రీసెంట్గా తాగి ఉన్నా గంజాయి తాగి ఉంటే సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వస్తుంది. సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వచ్చిందంటే పాజిటివ్. అది పాజిటివ్ వచ్చిందంటే అతని మీద 27B కింద కేసు కట్టడం జరుగుతుంది. అతను మొత్తం బయోడేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. అతను రీసెంట్గా ఎప్పుడైనా కానీ అంతకుముందు కానీ ఏదైనా గంజాయి కేసులో ఉన్నాడా, లేదా అతని చరిత్ర ఏంటి, లేకపోతే ఎవరికైనా గంజాయి అమ్మటం కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటివి ఉంటే అతని మీద కేసు కట్టడం జరుగుతుంది. లేదంటే ఏదో కొత్తగా అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఫుల్ అబ్జర్వేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే అదే సిటీ వచ్చిందంటే నెగిటివ్ వచ్చినట్టు, అంటే అతను గంజాయి ఏమి తాగినట్టు. ఇది మెయిన్. ఈ టెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం మన అడ్డతీగల్లో 3 టెస్టులు చేసామండి. 3 నెగిటివ్ వచ్చినాయి, పాజిటివ్ ఏం రాలేదు. 3 నెగిటివ్ వచ్చింది. ఇంకా అలా కంటిన్యూగా ఈవినింగ్ టైము, అలాగే ఎక్కడైతే గంజాయి విక్రయించే ప్లేస్లు అయితే ఎక్కడైనా గంజాయి తాగే కుర్రోళ్ళు కానీ ఎక్కడైనా ఉందంటే వాళ్ళందరి దగ్గరికి మేము టెస్టులు చేస్తాం. ఇంకా ఈ టెస్టులు ఎక్కువ అవుతాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పటికి మొత్తం 25 కిట్లు ఇచ్చారు. 25 కిట్లు ఇవి అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాం. ఈ ప్రతి చోట ఉన్న అన్ని జిల్లాల్లో ప్రజెంట్ ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపాలన్న ఉద్దేశంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అలాగే పోలీసు వారు కూడా ఎక్కువ చెకింగ్ జరగడం జరుగుతుంది. గంజాని నిర్మూలించడం మెయిన్ ఉద్దేశం, మా ఉద్దేశం. అట్లానే వీటితో పాటుగా ఉమెన్ మీద ఏదైతే ఇప్పుడు కేసులు ఉన్నాయో, ఉమెన్ ఏడిపించడం కానీ, వాడవాళ్ళని ఏడిపించడం, వాళ్ళని సెక్సువల్గా అరెస్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉంటే ఉమెన్ రిలేటెడ్ కేసులు ఏదున్నా సరే వాళ్ళ మీద ఎట్టి బస్సులో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 విషయాల్లో గంజాయి, ఉమెన్ అనే విషయంలో మటుకి గవర్నమెంట్ తరఫున అలాగే పోలీస్ తరఫున కూడా చాలా ఎక్కువగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.